హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 9 సర్కిల్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 9.3లో 9th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. 2 circles intersect at 2 points BC. Through B2 lines segments ABD and PBQ are drawn through a intersecting of the circle at AD and PQ respectively. Prove that యాంగిల్ ఏసీపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూసీడి. ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. డయాగ్రామ్ ఇచ్చారు ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో. ఆ డయాగ్రామ్ని బేస్ చేసేసుకుని మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 2 circles intersecting at 2 points at B and C అని అంటున్నారు. మనకి ఇక్కడ 2 circles, ఇది ఒక సర్కిల్, మనం ఫస్ట్ సర్కిల్ అనుకోండి, ఇది సెకండ్ సర్కిల్ అనుకోండి. 2 వచ్చేసి ఈ 2 circles వచ్చేసి B దగ్గర C దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ B దగ్గర C దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఏమన్నారు చూడండి ఒకసారి. త్రూ B ద్వారా B గుండా B నుంచి 2 లైన్ సెగ్మెంట్స్ ABD అండ్ PBQ అని అంటున్నారు. నీకు ఇక్కడ ABD ఈ లైన్ సెగ్మెంట్, ABD లైన్ సెగ్మెంట్, ఆ తర్వాత PBQ అనేటటువంటి ఈ లైన్ సెగ్మెంట్. ఈ 2 లైన్స్ పాస్ అవుతున్నాయి. దేని ద్వారాగా? B ద్వారాగా పాస్ అవుతున్నవి. సో నెక్స్ట్ డ్రాన్ త్రూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్ ఎట్ A అండ్ D అని అంటున్నారు నీకు ఇక్కడ. నెక్స్ట్ అది అండ్ PQ రెస్పెక్టివ్లీ. సారీ, ఇక్కడ వరకు ఈ 2 లైన్స్ డ్రా చేసి పాస్ అవుతున్నాయని మనకు ప్రాబ్లంలో చెప్పారు. ప్రూవ్ దట్ యాంగిల్ ఏసీపీ అన్నటువంటి యాంగిల్ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమన్నారు QCD. యాంగిల్ QCD ఈ యాంగిల్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. అంటే ఈ 2 యాంగిల్స్ మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. సో ఇప్పుడు మనం గివెన్ దట్ రాసేసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇది గివెన్ దట్. ఇప్పుడు ఒకసారి దీంట్లో గివెన్ దట్ రాసే ముందు థియరం ఒకసారి రాసేసుకోండి. యాంగిల్స్ ఇన్ ఏ సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనమాట. మనకి ఇక్కడ ఇది రాసేసుకోండి. థియరం 9.8 రాసేసుకోండి. ముందు మీకు అర్థమవుతుంది. థియరం 9.8. ఇప్పుడు సేమ్ సెగ్మెంట్ అంటే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకోండి. ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏపీ అనేటటువంటి ఈ పాయింట్స్ అనుకోండి. ఇది ఒక సెగ్మెంట్. ఏపీ మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక ఆర్క్, లేకపోతే ఇది ఒక సెగ్మెంట్, లేకపోతే ఇది ఒక ఆర్క్. రిమైనింగ్ది ఒక ఆర్క్ అనమాట. మనకి ఇక్కడ రిమైనింగ్ది ఒక సెగ్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ ని బేస్ చేసేసుకొని ఒక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఒక సర్కిల్, అదే సర్కిల్ మీద అనదర్ ఆర్క్, వేరే ఆర్క్ మీద ఈ యాంగిల్స్ అనేవి సేమ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా ఒక యాంగిల్ ఉంటుంది, ఇలాగా ఒక యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అనేది ఈ థియరం 9.8 యొక్క సొల్యూషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ మనకి ఈ డయాగ్రామ్ లో మనకి ఈ సర్కిల్ 1 ఉంది అనుకోండి. ఈ సర్కిల్ కి ఏ అనేది P అనేది 2 పాయింట్స్. ఇది ఒక సెగ్మెంట్. ఏపీ అనేది ఒక ఆర్క్ అవుతుంది నీకు ఇక్కడ. ఇది ఒక ఆర్క్. ఈ ఆర్క్ ని బేస్ చేసేసుకొని 2 లైన్స్ ఈక్వల్ అవుతాయి. చూడండి, 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏసీ ఆ తర్వాత పిసి. ఇక్కడ యాంగిల్ ఏపీసి. అదేవిధంగా ఇదే ఆర్క్ ని బేస్ చేసేసుకొని ఏపీ అనేటువంటి ఒక లైన్ సెగ్మెంట్ ని బేస్ చేసేసుకొని ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి, పి అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి ఇది ఒక యాంగిల్. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ యాంగిల్స్. ఇక్కడ మనకు 9.8 థియరం ఏమని చెబుతుంది, ఈ ఆర్క్ ని బేస్ చేసేసుకొని, ఈ ఆర్క్ ని ఎండ్ పాయింట్స్ ని బేస్ చేసేసుకొని 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునేటటువంటి సర్కిల్ మీద అనదర్ ఆర్క్ మీద
టూ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ ఇంటర్సెక్ట్ చేసుకుంటే అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటున్నారు. ఇక్కడ మనకి అట్లా మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్న ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఆ థియరం ప్రకారం. ఫ్రమ్ సర్కిల్ 1 యాంగిల్ ఏసిపి is equal to యాంగిల్ ఏబిపి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని మనం చెప్పాము. నెక్స్ట్ ఇది 1, 2 సర్కిల్, ఇది థర్డ్ కండిషన్ అనుకోండి. నెక్స్ట్ సర్కిల్ 2లో చూడండి ఒకసారి. నీకు సర్కిల్ 2లో ఇది ఒక ఆర్క్ డిక్యూ అనేటటువంటి ఇది ఒక ఆర్క్ మనకి ఇక్కడ. ఇది ఒక ఆర్క్. ఈ ఆర్క్ ని బేస్ చేసేసుకొని టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకసారి చూడండి. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి సి అనే పాయింట్ కి ఇంటర్సెక్ట్ చేస్తున్నాం ఈ యాంగిల్. అదేవిధంగా క్యూని బేస్ చేసేసుకొని బి అనే పాయింట్ కి ఒక లైన్, డీని బేస్ చేసుకొని బి అనే పాయింట్ కి ఇది ఒక లైన్. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ మనకు 9.8 థియరం ప్రకారం. అదే రాసేసుకోండి. యాంగిల్ ఫ్రమ్ సర్కిల్ టు యాంగిల్ QCD is equal to యాంగిల్ QBD. ఇది ఫోర్త్ కండిషన్ అనుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఆర్క్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఆ తర్వాత టూ లైన్స్ తీసేసుకోండి. నీకు ఇక్కడ AD అనేది ఒక లైన్, ఆ తర్వాత PQ అనేది ఒక లైన్. ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి బి అనే పాయింట్ దగ్గర. ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్. లైన్స్ అండ్ యాంగిల్స్ దాన్ని చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసాం. అది రాసేసుకోండి. ఫ్రమ్ P అండ్ PQ లైన్, ఫ్రమ్ PQ అండ్ AB are intersecting lines. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ చెప్పాలి అని అంటే, లేదా ఈ యాంగిల్ చెప్పాలి అంటే మనకి యాంగిల్ ఏబిపి, యాంగిల్ ఏబిపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, ఈ యాంగిల్ చెప్పాలి అని అంటే యాంగిల్ క్యూబిడి. ఇది ఈక్వేషన్ నెంబర్, కండిషన్ నెంబర్ 4 అనుకోండి. ఇది రాసేసుకోండి మనకి ఇక్కడ ఏమని, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కండిషన్స్ నుంచి మనం ప్రూవ్ చేయాల్సింది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఫ్రమ్ 3 and 4 and 5 ఒకసారి చూడండి. ఇక్కడ 3 అనేది ఇక్కడ యాంగిల్ ఏసిపి, ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిపి. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ యాంగిల్ ఏబిపి అంటే ఫిఫ్త్ కండిషన్ నుంచి యాంగిల్ ఏబిపి అంటే ఏం రాసేసుకోవచ్చు, క్యూబిడి రాసేసుకోవచ్చు. నీకు ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూబిడి అంటే ఏమని రాసేసుకోవచ్చు, యాంగిల్ క్యూసిడిగా రాసేసుకోవచ్చు. యాంగిల్ క్యూసిడి మళ్ళీ ప్రూవ్ చేయమని ఒకసారి చూడండి. ఇక్కడ ఏసిపి ఈజ్ ఈక్వల్ టు క్యూసిడి, ఏసిపి ఈజ్ ఈక్వల్ టు క్యూసిడి. దేర్ ఫోర్ యాంగిల్ ఏసిపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూసిడి. Therefore, hence proved.
ప్రూవ్డ్. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఒకసారి ఓవరాల్ గా ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఓవరాల్ గా ఎలా మనం చేయాలో 3 కండిషన్సే మనం ఇక్కడ తీసుకోవాల్సింది. 3 కండిషన్స్ కూడా 2 కండిషన్స్ వచ్చేసి థియరం 9.8 నుంచి తీసేసుకుంటాం. థర్డ్ కండిషన్ వచ్చేసి మనం లైన్స్ అండ్ యాంగిల్స్ ఉన్నటువంటి 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది ఈ 3 కండిషన్స్ తీసుకుంటాము. ఈ 3 కండిషన్స్ ని బేస్ చేసేసుకొని ఈ 3 కండిషన్ ఈక్వల్ గా రాసేసుకుంటే మనకి అవసరం ఉన్నటువంటి మనం ప్రూవ్ చేయబడినటువంటి ప్రూఫ్ వస్తుంది. ఇది ఒకసారి కండిషన్. ఇది మీకు ఇక్కడ ఈ యాంగిల్స్ ఇన్ ఏ సేమ్ సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనేది మనం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెమీ సర్కిల్ అయితేనేమో 90 డిగ్రీస్ అవుతుంది. అదే ఏదో ఒక ఆర్క్ దగ్గర నుంచి అనదర్ ఆర్క్ యాంగిల్స్ కనుక ఫామ్ అయితే ఆ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. ఈ 2 కండిషన్స్ మనం ప్రతి ప్రాబ్లమ్ లో యూజ్ చేస్తాం, చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తున్నాం. అవి డెఫినెట్ గా ఆ స్టేట్మెంట్లు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం సంబంధించిన నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది. మీరు అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. 10th ప్రాబ్లం, ఇఫ్ సర్కిల్స్ ఆర్ డ్రాన్ టేకింగ్ two sides in the triangle as డయామీటర్స్. నీకు ఇక్కడ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఉన్నవి. ఈ 2 సర్కిల్స్ యొక్క డయామీటర్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. ఆ డయామీటర్స్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయమని అంటున్నాడు. టేకింగ్ ఎ ట్రయాంగిల్ 2 సైడ్స్ గా తీసుకోమంటాడు ఆ డయామీటర్స్ రెండింటిని కూడా. ప్రూవ్ దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ సర్కిల్స్ లైస్ ఇన్ ద థర్డ్ సైడ్. నీకు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి మనకి ఇక్కడ. ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి ఉన్నటువంటి డయామీటర్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ. ఈ డయామీటర్స్ అనేవి ఆ సర్కిల్ యొక్క ఈ 2 డయామీటర్స్ అనేవి ఒక ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. నీకు ఇక్కడ టేకింగ్ ఏ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ యాజ్ డయామీటర్స్ అనేవి మనకి ట్రయాంగిల్ యొక్క 2 sides అని అంటున్నారు మనకి. సో ఇప్పుడు ఇది ఒక డయామీటర్ మనకి ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోండి. ఇది ఒక డయామీటర్, ఇది ఒక సైడ్ ట్రయాంగిల్ కి, అదే విధంగా సైడ్. సో అదే విధంగా ఇక్కడ కూడా సెంటర్ నుంచి పాస్ అయ్యేటటువంటి ఈ సైడ్ కూడా డయామీటర్ అవుతుంది. దాంతో పాటుగా మనకు ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ట్రయాంగిల్ కి సంబంధించినటువంటి సెకండ్ సైడ్. నెక్స్ట్ థర్డ్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇంటర్సెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్ ద్వారాగా వెళ్తుంది. డి అనే పాయింట్ ఏదో ఒకటి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఈ ఇంటర్సెక్ట్ చేసినటువంటి ఈ పాయింట్ సి అనుకుంటే, డి అనే పాయింట్ దగ్గర ఈ డి అనే పాయింట్ అనేది థర్డ్ సైడ్ మీద ఉంటుంది. లేదా ప్రూవ్ దట్ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ సర్కిల్స్, అంటే పాయింట్ యొక్క ఇంటర్సెక్ట్ చేసుకున్నటువంటి ఈ పాయింట్ లైస్ ఆన్ ద థర్డ్ సైడ్. ఈ థర్డ్ సైడ్ మీద ఇంటర్సెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్ ఉంటుంది అని ప్రూవ్ చేయమని అంటున్నారు. అది మనకి ప్రాబ్లంలో ప్రూవ్ చేయవలసింది. ఇప్పుడు ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి రాసేసుకోండి. ఇక్కడ సొల్యూషన్ ఫ్రమ్ డయాగ్రామ్ ఏబి అండ్ ఏసి డయామీటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్. మనకి ఇక్కడ ఏబి అండ్ ఏసి అనేవి డయామీటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్. అది రాసేసుకోండి. డయామీటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అది రాసేసాను. నెక్స్ట్ డ్రాన్ ఏ ట్రయాంగిల్ ఏబిసిని మనం డ్రా చేయమంటున్నారు. అంటే నీకు బీసీని ఇంటర్సెక్ట్ చేయమంటున్నారు, నీకు లైన్ కలపమని అంటున్నారు. నీకు ఇక్కడ డ్రాన్ ఏ ట్రయాంగిల్ ఏబిసిని డ్రా చేసేసాను. తర్వాత నీకు ఇక్కడ డ్రాన్ ఏ లైన్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. AD is perpendicular to BC. BC కి ఒక లైన్ డ్రా చేస్తాను.
పర్పెండిక్యులర్ గా ఉండే విధంగా ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు మనం to prove that D అనే పాయింట్ ఇక్కడ నేను లైస్ ఆన్ ది బీసీ సైడ్, ఈ బీసీ సైడ్ మీద ఉంది అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు డయాగ్రామ్ నుంచి చూడండి, యాంగిల్ ఏడిబి 90 డిగ్రీస్ అంతే కదా, అది రాసేసుకోండి మీకు ఇక్కడ. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో అదేవిధంగా యాంగిల్ ఏడిసి కూడా 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఎలా 90 డిగ్రీస్ అని మీరు 90 ఎలా రాస్తారని చూసుకోవచ్చు. నీకు ఇక్కడ ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ఇది ఫస్ట్ ఈ సర్కిల్ వరకే తీసేసుకోండి, ఈ సర్కిల్ వరకే తీసేసుకుంటే ఏబి అనేది మనకి ఇక్కడ డయామీటర్ అంతే కదా, ఏబి అనేది మనకి ఇక్కడ డయామీటర్. ఇది డయామీటర్ అయిందనంటే ఈ సైడ్ వచ్చేసి సెమీ సర్కిల్ అవుతుంది, ఈ సైడ్ వచ్చేసి ఈ ఆర్క్ వచ్చేసి సెమీ సర్కిల్ అవుతుంది. 2 సెమీ సర్కిల్స్ ఫామ్ అవుతాయి మనకి ఇక్కడ. ఇప్పుడు సెమీ సర్కిల్లో ఇప్పుడు ఈ డయామీటర్ యూజ్ చేసేసుకొని మనం ఒక ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో, ఈ సెమీ సర్కిల్లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో అక్కడ 90 డిగ్రీస్ అనేసి మనకి థియరం ప్రూఫ్ ఉందని చెప్పాను. ఆ 90 డిగ్రీస్ ఇది. నెక్స్ట్ ఈ సర్కిల్ తీసేసుకోండి, ఈ సర్కిల్ తీసేసుకుంటే ఈ డయామీటర్ ద్వారాగా ఇది ఒక సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కదా, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నా కానీ అది 90 డిగ్రీస్ అవుతుంది. సో అదే నేను ఇక్కడ రాస్తాను. నేను ఇక్కడ యాంగిల్స్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్. సిన్స్ 90 డిగ్రీస్ ఎందుకు రాశాను, యాంగిల్స్ ఇన్ semicircle is 90 degrees. సో ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ ని ఈక్వల్ యాడ్ చేసేసండి, ఈ 2 యాంగిల్స్ ని యాడ్ చేసేస్తే యాంగిల్ ఏడిబి ప్లస్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఏడిబి యాంగిల్ ఏడిసి టోటల్ వచ్చేసి యాంగిల్ బిడిసి అవుతుంది కదా నీకు ఇక్కడ. ఈ టోటల్ యాంగిల్ అవుతుంది మనకి ఇక్కడ, ఈ టోటల్ యాంగిల్ అవుతుంది నీకు, టోటల్ యాంగిల్ కాబట్టి యాంగిల్ బిడిసి అది రాసేసుకోండి నీకు ఇక్కడ. యాంగిల్ బిడిసి ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 180 డిగ్రీస్ అవుతుంది ఇక్కడ. సో 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఒక యాంగిల్ అనేది 180 డిగ్రీస్ అయింది అని అంటే అది స్ట్రైట్ లైన్ అవుతుంది మనకి ఇక్కడ, స్ట్రైట్ లైన్ అవుతుంది నీకు ఇక్కడ. సో అదే కదా 180 డిగ్రీస్ అంటే స్ట్రైట్ లైన్. అప్పుడు అది స్ట్రైట్ లైన్ అవుతుంది కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ మీద ఈ పాయింట్ ఎక్కడైతే 180 డిగ్రీస్ చేస్తుందో అక్కడ ఆ స్ట్రైట్ లైన్ మీద ఆ పాయింట్ ఉన్నట్టు. ఆ పాయింట్ స్ట్రైట్ లైన్ మీద ఉంది అని అంటే 2 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్ గుండా బీసీ అనేటటువంటి లైన్ పాస్ అవుతుందని అర్థము. సో దేర్ ఫోర్ డి లైస్ ఆన్ బీసీ లైన్, hence proved. సో ఇది 10th ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 10th ప్రాబ్లము 9th ప్రాబ్లం యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది. సో అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.